హే గైస్, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వినండి. ఓకే, అలాగే ఛానల్ని ఇంకా ఎటువంటి కామెంట్ పెట్టకపోతే ఇప్పుడు వరకు మీరు వీడియోస్ చూస్తారు కానీ కామెంట్ పెట్టట్లేదు, ఏదో కామెంట్ పెట్టండి, వెదర్ ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. గైస్, మై సెల్ఫ్ అతీష్ జైన్ అండ్ ఈరోజు సెషన్లో మనం స్ట్రింగ్స్ అండ్ పాయింటర్స్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను మీకు ఎరేస్ అండ్ పాయింటర్స్ గురించి చెప్పాను. ఈ రోజున స్ట్రింగ్స్ అండ్ పాయింటర్స్. గైస్, స్ట్రింగ్ అనేది కూడా ఒక రకమైన ఎరే, ఇట్స్ ఎన్ క్యారెక్టర్ ఎరే. ఇస్ ఇట్ క్లియర్? సో దాని మీద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఒక స్ట్రింగ్ డిక్లేర్ చేశాను, వీ కెన్ సే క్యారెక్టర్ ఎరే అని డిక్లేర్ చేశాను. అదేంటంటే క్యారెక్టర్ str10. ఇప్పుడు ఏమవుతుందంటే మెమరీలో మనకి ఏంటంటే టోటల్గా 10 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి బైట్కి ఒక అడ్రస్ ఉంటుంది, మీకు తెలుసున్నది అది. అండ్ దీంట్లో నేను నా నేమ్ స్టోర్ చేశాను, అతీష్ జైన్. ఓకే, సో అతీష్ జైన్ అనే నేమ్లో టోటల్గా 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో ఏంటంటే మనకి నల్ క్యారెక్టర్ అనేది బై డిఫాల్ట్గా స్టోర్ అవుతుంది, అది మీకు తెలుసున్నది. ఓకే, సో ఈ str అనే స్ట్రింగ్ని నేను ఒక పాయింటర్ వేరియబుల్కి అసైన్ చేస్తాను. సో ఏం చేస్తానంటే ఇక్కడ పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఓకే, అండ్ ఫస్ట్ బైట్ అడ్రస్ అంటే బేస్ అడ్రస్ని స్టోర్ చేయాలి. సో మీరు యాంపర్సెంట్ ఆఫ్ str(0). సో str అనేది మీ ఎరే నేమ్, క్యారెక్టర్ ఎరే నేమ్. 0th ఇండెక్స్ అనేది మీ క్యారెక్టర్ ఎరేలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. యాంపర్సెంట్ ఏమో దాని ఒక అడ్రస్ని ఇస్తుంది అక్కడ. ఓకే, అది వెళ్ళి ptr అనే పాయింటర్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ptr అనే పాయింటర్ వేరియబుల్ని బేస్ చేసి నేను మీ క్యారెక్టర్ ఏరియాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తాను. మీన్స్ వితౌట్ డిస్టర్బింగ్ యువర్ ఒరిజినల్ వేరియబుల్, ఐ విల్ బి యూజింగ్ ద పాయింటర్ వేరియబుల్ అండ్ ఐ విల్ ప్రింట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ యువర్ స్ట్రింగ్. సో మీరు ఈ విధంగా అసైన్ చేయొచ్చు, లేదా యాంపర్సెంట్ ఆఫ్ str ఇచ్చినా పర్లేదు, లేదా సింప్లీ ptr ఈక్వల్స్ టు str ఇచ్చినా పర్లేదు. మీరు అనుకోవచ్చు, సార్ ptr ఈక్వల్స్ టు str అంటే అసలు str అడ్రస్ ఎలా అసైన్ అవుతుంది? ఇది తెలుసుకోవాలంటే మీకు ఆర్డినరీ వేరియబుల్స్కి స్పెషల్ వేరియబుల్స్కి అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్కి డిరైవ్డ్ డేటా టైప్స్కి డిఫరెన్స్ తెలియాలి గైస్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది వాల్యూ బేస్డ్ డేటా టైప్స్. అంటే మీరు x ఈక్వల్స్ టు y అన్నారు, సో వైలో ఉన్న వాల్యూ ఎక్స్కి అసైన్ అవుతుంది. డిరైవ్డ్ డేటా టైప్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఒక వేరియబుల్ ఒక వాల్యూని ఇంకో వేరియబుల్కి అసైన్ చేయవు. ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నది పాయింటర్ అండ్ ఎరే కాబట్టి ఎరే యొక్క అడ్రస్ తీసుకెళ్ళి పాయింటర్ వేరియబుల్కి అసైన్ చేయడం జరుగుతుంది. సో మీరు యాంపర్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ఎరేస్ అడ్రస్ ఈజ్ అసైన్ టు పాయింటర్ వేరియబుల్స్. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క బైట్ డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే క్యారెక్టర్ అనేది ఆక్యుపై చేసేది ఒక బైటే కదా ఫ్రెండ్స్. అందువల్లనే మీకు అడ్రసెస్ని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క బైట్ డిఫరెన్స్ మాత్రమే కనబడుతుంది. ఫ్రెండ్స్, ఇదే ఎగ్జాంపుల్ నేను మీకు ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. లెట్స్ గో టు cFreeIDE. ఫ్రెండ్స్, ఇది cFreeIDE strptr.c అనేది ప్రోగ్రామ్ నేమ్. క్యారెక్టర్ str50 అని చెప్పి ఒక క్యారెక్టర్ ఎరేని డిక్లేర్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను కీబోర్డ్ దగ్గర నుంచి ఇన్పుట్ని రీడ్ చేస్తాను. సో దానికోసం ఏం చేస్తానంటే printf ఎంటర్ యువర్ నేమ్ ఒక ఇన్పుట్ని రీడ్ చేస్తున్నాను. గెట్స్ str అని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఒక పాయింటర్ వేరియబుల్ని కూడా డిక్లేర్ చేయండి విచ్ ఈస్ ఆఫ్ క్యారెక్టర్ టైప్. ఐ విల్ సే $c. ఫ్రెండ్స్, పాయింటర్ వేరియబుల్ నేమ్ pa ఉండాలని రూల్ లేదు, అలాగే ptr ఉండాలని లేదు. మీరు ఏది తీసుకున్నా పర్లేదు, ఆర్ x అని తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా పర్లేదు. దాని తర్వాత x ఈక్వల్స్ టు యాంపర్సెంట్ ఆఫ్ str ఆఫ్ 0th ఇండెక్స్ ఇలా ఇస్తున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్లో ఏముంది? ఎక్స్లో మనకి ఆ క్యారెక్టర్ ఎరే యొక్క ఫస్ట్ బైట్ అడ్రస్ ఉంది గైస్. సో ఆ ఫస్ట్ బైట్ అడ్రస్ని బేస్ చేసి మొత్తం అన్ని క్యారెక్టర్స్ని ప్రింట్ చేస్తాం. సో వైల్ $x అంటే వాల్యూ ఎట్ ద అడ్రస్ ఆఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు, దట్స్ ఇట్ గైస్, నల్ క్యారెక్టర్. సో ఈ $x అంటే x అనేది ఒక పాయింటర్ వేరియబుల్, దాంట్లో $x అంటే వాల్యూ ఎట్ దట్ పర్టికులర్ అడ్రస్. అది మనకి నల్ క్యారెక్టర్ కాకపోతే యూ కీప్ ఆన్ ప్రింటింగ్ డేటా అని అర్థం. సో గైస్, ఇక్కడ %u మెమరీ అడ్రస్ కావాలి, %c నాకు క్యారెక్టర్ కావాలి. సో x
కామా స్టార్ ఎక్స్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూడండి ఏమొస్తుందో చూద్దాం. F5 గైస్, నా నేమ్ ఇస్తాను ఆతిష్. గైస్, ప్రోగ్రామ్ ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయింది. ఏ అనేది ఎలా ప్రింట్ అవుతూ వస్తుంది, మీరు అబ్జర్వ్ చేసేట్లేదు. ఎందువల్ల అంటే ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ అడ్రస్కి అసలు అడ్వాన్స్ అవ్వట్లేదు కదా. మీన్స్ యూఆర్ నాట్ మూవింగ్ టు ద నెక్స్ట్ అడ్రస్. ఎందుకంటే అప్పుడు మరి నల్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికీ నల్ క్యారెక్టర్ రాదు. ఇస్ ఇట్ క్లియర్? సో పాయింటర్ వేరియబుల్స్తో వర్క్ చేసేటప్పుడు, మీన్స్ ఎరేస్ అండ్ పాయింటర్స్తో వర్క్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు మీ పాయింటర్ వేరియబుల్ని నెక్స్ట్ మెమరీ అడ్రస్కి అప్డేట్ చేస్తున్నారో లేదో చూసుకోండి. ఇక్కడ ఏం చేస్తామంటే మనం సింప్లీ ఎక్స్ ప్లస్ ప్లస్ అంటాం. సో ఎక్స్ అనేది 1 బైట్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఎందువల్ల అంటే ఎక్స్ ఒక ఇంక్రిమెంటేషన్ ఆ వేరియబుల్ ఒక డేటా టైప్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్స్ అనేది క్యారెక్టర్ టైప్ కాబట్టి ఒక్కొక్క బైట్, ఎందుకంటే క్యారెక్టర్ ఒక బైటే కదా తీసుకుంటుంది. సో ఒక్కొక్క బైట్ ఏంటంటే నెక్స్ట్ మెమరీ అడ్రస్కి మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే చెప్పాను కదా, మీరు యాంపర్సెంట్ ఆఫ్ STR ఆఫ్ 0 అని ఇవ్వకపోయినా పర్లేదు, మీరు సింప్లీ యాంపర్సెంట్ ఆఫ్ STR ఇచ్చినా చాలు. ఓకే, అండ్ చూడండి ఒకసారి F5. I'll write my name Atish. Super guys. 704, 705, 706, 707, 708 అండ్ ఆ మెమరీ అడ్రస్లో ఒక్కొక్క క్యారెక్టర్ డిస్ప్లే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, మీరు ఈవెన్ యాంపర్సెంట్ ఇవ్వకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, అయినా మీ ప్రోగ్రామ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే STR అనేది ఒక క్యారెక్టర్ ఏరే, ఎక్స్ అనేది ఒక పాయింటర్ వేరియబుల్. సో బై డిఫాల్ట్ ఈ STR ఒక అడ్రస్సే మీకు ఎక్స్కి అసైన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చినా పర్లేదు. ఓకే, ఒకసారి మళ్ళీ కావాలంటే రన్ చేసి చూడండి. దిస్ టైమ్ ఐ విల్ గివ్ మై ఫుల్ నేమ్ ఆతిష్ అండ్ జైన్ అండ్ సీ గైస్. చూసారు కదా, 704 నుంచి మొదలై 713 వరకు ఒక్కొక్క బైట్లో ఒక్కొక్క క్యారెక్టర్ స్టోర్ అవడం జరిగింది. మీరు మెమరీ అడ్రస్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఒక అడ్రస్ని తీసుకెళ్ళి పాయింటర్ వేరియబుల్కి ఎలా అసైన్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ కామెంట్ లైన్లో కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండ్ టేక్ కేర్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.